Good morning to everybody. Sir, మనకు నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ ఎస్టిమేషన్ అండ్ యూటిలైజేషన్. ఇది ఇందులో ఫస్ట్ యూనిట్ వెరీ ఇంపార్టెంట్ యూనిట్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ లో మనకు ఇందులో వచ్చి రెండు రకాల ప్రాబ్లమ్స్ దాదాపుగా మనకు 12 లాంగ్ క్వశ్చన్స్ 2 అడిగే అవకాశం ఉంటుంది. అంటే 12 మార్కులు, షార్ట్ క్వశ్చన్స్ ఒక 2 అడిగే, అంటే మినిమం ఎంత లేకుండా 14-15 మార్కులు ఈ ఒక్క యూనిట్ నుంచి అడిగే అవకాశం ఉంటుంది. అవునా? ఇక్కడ మనం బేసిక్ ప్రాబ్లం నిన్న చెప్పుకున్నాం అన్నా ఏ విధంగా ఉంటుంది అని. ఇక్కడ జస్ట్ బేసిక్ ప్రాబ్లం మాత్రమే. ఇక్కడ నుంచి మనకు ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటనేది మనం చూద్దాం. మనం ఇక్కడ ఏమన్నాడు, ఎస్టిమేట్ ది క్వాంటిటీ మెటీరియల్స్ required for all size 30 meters into 14 meters into 3 meters. CTS wiring system is to be provided with 14 tube lights and 16 fans. అంటే 30 meters పొడవు మరియు 14 meters వెడల్పు 3 meters హైట్ ఉన్నటువంటి ఇంటిలో సిటిఎస్ వైరింగ్ ద్వారా వైరింగ్ చేస్తూ ఏమేం మెటీరియల్స్ అవసరం అవుతాయి పూర్తి ఎస్టిమేషన్ ఇవ్వమంటుంది. ఇక్కడ మనకు నిన్న చెప్పినటువంటి ప్రాబ్లంలో పూర్తి ఎస్టిమేషన్ అడగలేదు, ఇక్కడ పూర్తి ఎస్టిమేషన్ ఇవ్వమంటున్నాడు. విత్ లేఅవుట్ తో సహా మనం ఇవ్వాల్సి వస్తాం. అవునా? విత్ లేఅవుట్ తో సహా పూర్తి ఎస్టిమేషన్ అంటే మనం ఈ ప్రాబ్లం ని 7 స్టెప్పులుగా చేయాల్సి వస్తుంది. అవునా? ఈ 7 స్టెప్పులు చేయాల్సి వస్తే మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. సింపుల్ ప్రాబ్లమ్స్ ఇది. ఒక్క స్టెప్ దగ్గర కొంచెం ఇబ్బందికరంగా ఉంటది, మిగిలిన అన్ని కూడా ఈజియెస్ట్ ప్రాబ్లమ్స్ ఇవి. ఈ 7 స్టెప్లు ఏంటి అనేది ఫస్ట్ నేను చెప్తాను. ఫస్ట్ గివెన్ డేటా, ఇది ప్రాబ్లం లో ఉండేటటువంటిది. నెక్స్ట్ అజంప్షన్, ఈ అజంప్షన్ అనేది కొత్తగా ఎక్కడ ఉండదు, మనం ఐ రూల్స్ చదువుకున్నాం కదా, ఈ ఐ రూల్స్ లో ఏవైతే ఉంటాయో అందులో కొన్ని స్టెప్స్ మనం ఇక్కడ రాస్తాం. థర్డ్ వచ్చేసి లోడ్, ప్రాబ్లం లో ఏవైతే లోడ్స్ ఇస్తాయో వాటిని మనము టేబుల్ ద్వారా ఇక్కడ ప్రాబ్లం అనేది డైరెక్ట్లీ ఇచ్చేస్తాడు, ఇక్కడ టేబుల్ ద్వారా వివరిస్తాం, అది లోడ్. తర్వాత లోడ్ షెడ్యూల్, అంటే టేబుల్ ఇందాక రాసిన లోడ్ దాన్ని పూర్తిగా ఎంత అవర్స్ తీసుకుంటుంది అని వివరించేది లోడ్ షెడ్యూల్. తర్వాత 6th వచ్చేసి లేఅవుట్, అంటే డయాగ్రామ్ గీయడం. అవునా? 5th వచ్చేసి 6th వచ్చేసి వైర్ లైన్. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అది మనము వింటే అర్థం చేసుకుంటే ఈజీ ఉంటుంది, అర్థం చేసుకోకపోతే అది కూడా కష్టం ఉంటుంది అనమాట. ఈ ఒక్కటి దగ్గర కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, అందుకనే ఇక్కడ క్లియర్ గా వినండి. తర్వాత లాస్ట్ వచ్చేసి ఎస్టిమేషన్, మనం ఏమేమి ఇస్తున్నాం దాంట్లో రేట్లను మనము రాసేటటువంటిదే ఎస్టిమేషన్ అన్నమాట. ఈ 7 స్టెప్పులు మనం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం లోకి వెళ్తే ఇక్కడ ప్రాబ్లం ఇందాక చెప్పారు, ఇందులో మనకు ఫస్ట్ గివెన్ డేటా ప్రాబ్లం లో వచ్చింది కదా, రూమ్ సైజ్ ఎంత ఇచ్చిందో అది రాస్తున్నాం. తర్వాత వైరింగ్ యొక్క అది ఏ టైప్ వైరింగ్ ఇచ్చింది అనేది రాస్తున్నాం. ఇది గివెన్ డేటా ఫస్ట్ స్టెప్ కంప్లీట్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అజంప్షన్. అంటే మనం ఈ అజంప్షన్ లో ఏం చేస్తామని చెప్పి మనము లోడ్ మనకున్నటువంటి ఐ రూల్స్ ప్రకారం ఏదైతే ఉందో వాటిని కొన్ని స్టెప్స్ రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఆఫ్ మీటర్ బోర్డు డిస్ట్రిబ్యూషన్ బోర్డు, అంటే మనము ఈ మీటర్ బోర్డు డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఎంత హైట్ లో ఇస్తున్నాము అనేది ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ హైట్ ఆఫ్ స్విచ్ బోర్డు, ఎంత వరకు మనం అది బిగిస్తున్నాము అనేది. తర్వాత హైట్ ఆఫ్ లోడ్ పాయింట్స్, అంటే ఫ్యాన్లు కానీ బల్బులు కానీ ఎంత హైట్ లో బిగిస్తున్నాము అనేది. ఇక హైట్ ఆఫ్ వైరింగ్, ఇట్లా మనము తీసుకునేటటువంటి వాట్స్, బల్బులు ఎంత వాట్స్ లో తీసుకుంటున్నాము, ఫ్యాన్ ఎంత వాట్స్ లో తీసుకుంటున్నాము, సాకెట్ ఎంత వాట్ లో తీసుకుంటున్నాము అనేటటువంటిది ఈ అజంప్షన్ లో రాస్తాం. ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయంటే మనకు ఐఏ రూల్స్ లో వస్తాయి, అవి ఇక్కడ రాస్తున్నాం. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ వచ్చేసి లోడ్. అవునా? ఇక్కడ లోడ్ లో మనము టేబుల్ ద్వారా వివరించాల్సి వస్తుంది. అవునా? ఇచ్చింది మన రూమ్ కదా, సింగిల్ రూమ్ ఎంత ఆల్ అనేది రాస్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ ఏం ఇచ్చిండు, ఫ్యాన్స్ ఇచ్చిండు మనకు. అవునా? ఈ ఫ్యాన్స్ ఎన్ని ఇచ్చిండు, 6. అవునా? నెక్స్ట్ ట్యూబ్ లైట్స్ ఎన్ని ఇచ్చిండు మనకు, ప్రొవైడెడ్ ఫర్ 14 ట్యూబ్ లైట్స్ అన్నాడు, ఇక్కడ 14 రాస్తున్నాం. ఇది లోడ్, ఇది థర్డ్ స్టెప్. అవునా? అంటే ఇక్కడ ప్రాబ్లం లో ఏదైతే వచ్చిందో దానిని మనం ఇక్కడ రాస్తున్నాము. ఇది థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి లోడ్ షెడ్యూల్, అంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాం, కొత్తగా ఏమీ రాదు. ఇక్కడ లోడ్ షెడ్యూల్ లో మనకు ఇక్కడ ఈ ప్రాబ్లం లో ఏంటంటే పవర్, ఈ ప్రాబ్లం మనకు పవర్ లోడ్ అడగలేదు, ఓన్లీ లైట్ లోడ్ మాత్రమే అడిగాడు. కనుక ఇక్కడ మనం ఒకటే టేబుల్ వస్తుంది. ఒకవేళ లైట్ లోడ్ పవర్ లోడ్ వస్తే అడిషనల్ గా ఇంకొక 3 కాలమ్స్ పెరుగుతాయి.
కానీ ఇక్కడ ఏమంటే లైట్ లోడ్ యాడ్ అయింది కనుక ఓన్లీ మనకు 5 కాలమ్స్ మాత్రమే ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ 5 కాలమ్స్ లో ఏమేమి తీసుకుంటాం అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్ అంటే మనం ఎన్ని లోడ్లు తీసుకుంటున్నాం అనేది సీరియల్ నెంబర్, తర్వాత లోడ్స్ ఏమేమి తీసుకుంటున్నాము అనేది, తర్వాత నెంబర్ ఆఫ్ అంటే ఎన్ని తీసుకుంటున్నాము, వాట్స్ అంటే ఒక్కొక్కటి ఎంత వాటేజ్ తీసుకుంటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైట్ తీసుకున్నామనుకోండి ఎంత వాట్స్ తీసుకుంటుంది, ఇలా ఫ్యాన్ తీసుకుంటే ఎంత వాట్స్ తీసుకుంటుంది, ఫ్రిడ్జ్ తీసుకుంటే ఎంత వాట్స్ తీసుకుంటుంది, ఇట్లా ఒక్కొక్కటి ఎంత వాట్స్ తీసుకుంటుంది అనేది రాసుకుంటాం. టోటల్ వాట్ అంటే ఇక్కడ ఉన్నదానికి ఎంత అవుతుంది అనేది ఇక్కడ రాసుకుంటాము. ఇది టోటల్ గా మనకు ఉన్నటువంటిది. ఇక్కడ చూడండి ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 ఇక్కడ ఏం ఫ్యాన్స్ ఉన్నాయి కదా, ఫ్యాన్ బోర్డ్ లో ఫ్యాన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 6 ఒక్క ఫ్యాన్ ఎంత వాటేజ్ తీసుకుంటుంది అని చెప్పి మనము 80 వాట్స్ తీసుకుంటాం. అంటే 80 into 6 మనకి ఎంత అవుతుంది అక్కడ అంటే 480 అవుతుంది, అదే రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లోడ్ ఏముంది ఇక్కడ ల్యాంప్స్ ఉంది అంటే ఇక్కడ ట్యూబ్ లైట్స్ జస్ట్ ల్యాంప్స్ అని రాసేసిన ట్యూబ్ లైట్స్ ఇక్కడ ల్యాంప్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి 14. ఒక్కొక్క ట్యూబ్ లైట్ ఎంత వాట్స్ తీసుకుంటది 40 వాట్స్ తీసుకుంటది. అంటే 40 into 14 వస్తే మనకు 560 వస్తుంది. ఇక్కడ 560 వస్తుంది. ఇక్కడ తర్వాత దీన్ని టోటల్ చేయాల్సి వస్తుంది. ఈ టోటల్ ఏంటంటే మనం ఇవన్నిటిని టోటల్ చేయాలి. ఇందులో ఓన్లీ 2 కాలమ్స్ మాత్రమే మనం టోటల్ చేసుకోవాల్సి వస్తుంది. అవేంటంటే ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే మనం ఎన్ని తీసుకున్నాము, ఇక్కడ ఫ్యాన్ లో 6 తీసుకున్నాము, లైట్ లో 14 తీసుకున్నాము, టోటల్ గా 20. ఇక్కడ టోటల్ లోడ్ పాయింట్స్ ఈక్వల్ టు 20. ఇది మనకి ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ టోటల్ వాట్స్ వచ్చింది కదా, దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీన్ని టోటల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది 1040 వాట్స్ వస్తుంది. ఇక్కడ రాసుకున్నగా టోటల్ లోడ్ ఈక్వల్ టు 1040 వాట్స్. ఇక్కడ వరకు ప్రాబ్లం అంతా సేమ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తుంది. లాస్ట్ ఇక్కడ టోటల్ ఆన్సర్ అందరికి ఒకేలా వస్తుంది అని మనం చెప్పలేము. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కనుక మనం తీసుకునేటటువంటి ఆన్సర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఇక్కడి వరకు అంటే 4th స్టెప్ వరకు అందరికి సేమ్ ఉంటుంది. ఈ 5th స్టెప్ 6th స్టెప్ 7th స్టెప్ ఈ 3 స్టెప్లు అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అక్కడ ఈ 3 స్టెప్లలో అందరికి సేమ్ ఆన్సర్ రావాలని లేదు. ఇక్కడ వరకు మాత్రం సేమ్ ఉంటుంది. ఇది మనకు 4th స్టెప్. ఇంకా నెక్స్ట్ 5th స్టెప్ వచ్చేస్తే లేఅవుట్ డయాగ్రామ్ అన్నమాట. ఇక్కడ మనము తీసుకునేటటువంటి ఇక్కడ చూసిన కదా మనం ఫ్యాన్లు లైట్లను ఏ విధంగా బిగిస్తాం. ఇక్కడ టోటల్ మనం చెప్పినాం ఇక్కడ దీని పొడవు వచ్చేసి 30 మీటర్స్ ఉంది అని చెప్పినాం. వెడల్పు వచ్చేసి 14 మీటర్స్ అని చెప్పినాం. పొడవు వెడల్పు చూస్తున్నాం. ఇక్కడ హైట్ అనేది మీకు ఇట్లా వీల్చలేదు కదా దీంట్లో, అందుకనే మనకు లేఅవుట్ లో హైట్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోము. కానీ ఈ హైట్ ఎప్పుడు తీసుకుంటాము అంటే ఇక్కడ వైర్ లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, అక్కడ ఈ వైర్ లెంత్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇందులో 2 టైప్స్ వైర్ లెంత్ అనేది 2 రకాల వైరింగ్ అనేది తీసుకుంటాం. ఈ 2 రకాల వైరింగ్స్ ఏంటంటే మనకు తెలుసు కదా, వైర్ కొంచెం ఫస్ట్ పవర్ లోడ్ కేమో ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి తీసుకుంటాం, లైట్ లోడ్ కి తక్కువ కెపాసిటీ. అంటే మనకు డిస్ట్రిబ్యూషన్ కోడ్ నుండి స్విచ్ కోడ్ వచ్చేటటువంటి వైర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం లాంగ్ ఉన్న వైర్ వేస్తారు. అవునా, ఆ స్విచ్ బోర్డ్ నుండి లోడ్ పాయింట్ వచ్చేటటువంటి కొంచెం సన్నమైన వైర్ వేస్తారు. అట్లా టోటల్ 2 టైప్స్ వైర్ తీసుకుంటారు. ఆ 2 టైప్స్ వైర్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఇక్కడ చూద్దాము. ఫస్ట్ మనము డిస్ట్రిబ్యూషన్ కోడ్ నుండి స్విచ్ బోర్డ్ ఉన్న వైర్ క్యాలిక్యులేట్ చేద్దాము. అవునా, ఇక్కడ మాక్సిమం మెయిన్ బోర్డు అంటే మెయిన్ ఫ్యూజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీటర్ బోర్డు, అదే విధంగా డిస్ట్రిబ్యూషన్ బోర్డు మాక్సిమం చాలా సార్లు పక్కనే పెట్టుకుంటాం. దూరం పెట్టుకుంటే ఇక్కడ వైర్ లెంత్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ 2 పక్కనే ఉన్నాయి కనుక మనకు అవసరం లేదు. ఇక్కడ ఏం రాసుకుంటే మనము MB to DB అవునా, అంటే 2 పక్కనే ఉన్నాయి మనకు కనుక ఇక్కడ వైర్ అనేది మనం తీసుకోము. ఎక్కువ వైర్ ఉంటే కనుక మనకు అడిషనల్ గా ఎక్స్ట్రా వైర్ తీసుకున్నప్పుడు వస్తుంది. అవునా, నెక్స్ట్ వచ్చేసి స్విచ్ బోర్డ్ అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుండి DB నుండి SB1 కి అంటే ఇది SB1 స్విచ్ బోర్డ్ 1 అన్నమాట. అంటే ఈ నుండి వైర్ తీసుకుంటాం కదా, ఆ వైర్ లెంత్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మనకు టోటల్ గా 30 అన్నమాట ఎంత వస్తుంది 15 మీటర్స్ వస్తుంది. అవునా, ఈ 15 మీటర్స్ ప్లస్ మనకు మళ్ళీ డౌన్ వస్తారు కదా. అవునా,
కంటిన్యూషన్ లో ఉండాలి కనుక ఇందాక చెప్పాలంటే వీడియోస్ రావట్లేదు కనుక దాన్ని కట్ చేసి మళ్ళీ వేయడం జరిగింది. ఇక్కడ వైర్ లెంత్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. అంటే వైర్ లెంత్ మనము ఈ విధంగా బిగించుకుంటాం. అంటే ఫస్ట్ ఇక్కడ మీటర్ కోడ్ ఎంబీ కోడ్ రెండు పక్కన ఉన్నాయి కనుక రెండు రాసు ఇక్కడ ఎక్స్ట్రా వైర్ అయితే రాసుకోలేదు అని. నెక్స్ట్ ఏంటి డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ నుంచి స్విచ్ బోర్డ్, అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ నుండి స్విచ్ బోర్డ్ ఈ వరకు తీసుకున్నటువంటి లెంత్ ఎంత ఉందంటే 15.5 మీటర్స్ అవునా. నెక్స్ట్ మనకు స్విచ్ బోర్డ్ 2 అంటే ఇక్కడ రాస్తుంది కదా SB2 నుండి స్విచ్ బోర్డ్ 2 కి అవునా. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 29 మీటర్స్. టోటల్ గా మనకు వైర్ ఎంత వచ్చింది అంటే 35 మీటర్స్ 2 mm స్క్వేర్ వైర్, అంటే లావ్ వైర్ మనం డిస్ట్రిబ్యూషన్ స్విచ్ బోర్డ్ తీసుకుంటాం కదా ఇది మనకు వచ్చినటువంటి వైర్ అవునా. తర్వాత స్విచ్ బోర్డ్ మనం కనెక్షన్ ఏది తెలుసు. ఇక్కడ టోటల్ గా సేమ్ ఈక్వలెన్స్ గా మనం లోడ్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ దీనికి నేమ్స్ ఇచ్చుకోవాలి. మనం తీసుకున్నటువంటి లోడ్స్ ఏవి ల్యాంప్ కనుక L1 L2 L2 L3 ఇట్లా L14 వరకు మనకు 14 ల్యాంప్స్ ఉన్నాయి కనుక L14 వరకు నేమ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ట్రాన్స్ వచ్చేసి 6 ఉన్నాయి కదా మనకు టోటల్ గా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే ప్రతిదీ కూడా మనము అంటే స్విచ్ బోర్డ్ 1 నుండి ఇక్కడ చూడండి SB1 నుండి మనకు వచ్చిన డిస్టెన్స్, నెక్స్ట్ SB2 నుండి అంటే స్విచ్ బోర్డ్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చిన డిస్టెన్స్, SB2 నుండి మనకు L2 అంటే SB1 నుండి L2 అంటే స్విచ్ బోర్డ్ 1 నుండి లైన్ 2 కి వచ్చిన డిస్టెన్స్. ఇట్లా ప్రతి దాని టోటల్ డిస్టెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇట్లా మనకు ఇక్కడ స్విచ్ బోర్డ్ 1 కి క్యాలిక్యులేట్ చేస్తే వైర్ ఎంత వచ్చింది అంటే 142.5 మీటర్స్ వైర్ అనేది అవసరం అవుతుంది. అంటే ఓన్లీ స్విచ్ బోర్డ్ నుండి ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 ల్యాంపులకు అంటే మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం అనేది ఎలక్ట్రికల్ రూల్స్ ప్రకారం ఒక్క సబ్ సర్క్యూట్ కి 10 లోడ్ పాయింట్ ఇవ్వచ్చు అని. అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ నుంచి ఒక లైన్ వస్తుంది కదా దానికి 10 లోడ్ పాయింట్స్. ఇక్కడ మన టోటల్ ఉన్నాయి 20 లోడ్ పాయింట్స్. అంటే టోటల్ గా రెండు స్విచ్ బోర్డ్స్ తీసుకుంటే సరిపోతుంది కదా. ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ తీసుకున్నాము, ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ తీసుకున్నాము. అలా తీసుకున్న తర్వాత మనము డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ స్విచ్ బోర్డ్ 10 కనెక్షన్స్, ఈ స్విచ్ బోర్డ్ 10 కనెక్షన్స్. అట్లా టోటల్ గా దీనికి ఈ కనెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క స్విచ్ బోర్డ్ నుండి ఒక్కొక్క ల్యాంప్ ఎంత దూరం ఉందనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. అట్లా ఈ 10కి కలిపి మనకి ఎంత వచ్చిందంటే 142 మీటర్ల వైర్ అనేది అవసరమైంది. ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంది కదా అందుకని మనం ఏం చేసాము ఇక్కడ SB1 SB2 అంటే SB1 కి ఎంత డిస్టెన్స్ ఉందో SB2 కూడా సేమ్ డిస్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది రెండు కలిపి మనకు 285 మీటర్స్ వైర్ వస్తుంది. ప్లస్ అడిషనల్ గా అనేది అక్కడక్కడ జాయింట్ చేయాల్సి వస్తుంది కదా, కట్ చేయాల్సి వస్తుంది కదా, దానికోసం వేస్టేజ్ ఒక 50 మీటర్స్ వైర్ తీసుకున్నా టోటల్ మనకు వచ్చేటటువంటి వైర్ ఎంత అవసరం అవుతుందంటే 300 మీటర్స్ 1 mm స్క్వేర్ వైర్ అనేది అవసరం అవుతుంది. అంటే 2 mm స్క్వేర్ వైర్ ఏమో 35 మీటర్స్, అదే విధంగా 1 mm స్క్వేర్ వైర్ ఏమో 300 మీటర్స్ వైర్ అనేది అవసరం అవుతుంది. అంటే ఇక్కడ ఈ లెంత్ ఉన్నటువంటి రూమ్ కి ఇన్ని లోడ్ పాయింట్స్ ఇవ్వాలి అంటే ఇంత వైర్ అనేది అవసరం అవుతుంది. ఇది వైర్ లెంత్ 5th మనకున్నటువంటి 6th స్టెప్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి గివెన్ డేటా, సెకండ్ స్టెప్ వచ్చేసి అజంప్షన్, థర్డ్ స్టెప్ ఏమో లోడ్, ఫోర్త్ స్టెప్ వచ్చేసి లోడ్ షెడ్యూల్, ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి లేఅవుట్, సిక్స్త్ స్టెప్ వచ్చేసి వైర్ లెంత్. అంటే చూడండి ఇవన్నీ దీని బేస్ ప్రాబ్లం బేస్ ఇక్కడ ప్రాబ్లం వచ్చినటువంటి గివెన్ డేటా అని రాస్తున్నాం. ఇక్కడ ఇదేమో ఐ రూల్స్ ప్రకారం రాస్తున్నాం. ప్రాబ్లం లో ఏదైతే వచ్చిందో దాన్ని ఇక్కడ రాస్తున్నాం. దీన్ని బేస్ చేసుకొని ఇది చేస్తున్నాం. ఇక్కడ ప్రాబ్లం లో ఇచ్చిన సైజ్ ని బట్టి డయాగ్రామ్ గీసాం. సైజ్ ప్లస్ లోడ్ లెవెల్ ఇచ్చిన దాన్ని బట్టి డయాగ్రామ్ గీసాం. ఇక్కడ డయాగ్రామ్ ఏదైతే గీసినామో దాన్ని బేస్ చేసుకొని ఈ క్యాలిక్యులేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది 6th స్టెప్. దీని తర్వాత ఇంకొక స్టెప్ ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో మీకు పంపిస్తాను. ఇది అదేంటంటే అది ఎస్టిమేషన్. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే లాస్ట్ స్టెప్ వచ్చేసి ఎస్టిమేషన్. ఫస్ట్ స్టెప్ ఏమంటాము గివెన్ డేటా, సెకండ్ స్టెప్ వచ్చేసి అజంప్షన్, థర్డ్ స్టెప్ లోడ్, ఫోర్త్ స్టెప్ లోడ్ షెడ్యూల్, ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి లేఅవుట్, సిక్స్త్ స్టెప్ వచ్చేసి వైర్ లెంత్, సెవెంత్ స్టెప్ వచ్చేసి ఎస్టిమేషన్. ఇవి టోటల్ గా మనకున్నటువంటి 8 స్టెప్. ఇంత ముందు ఆల్రెడీ మనం అవన్నీ చేసిన లాస్ట్ స్టెప్. ఇక్కడ ఈ లాస్ట్ స్టెప్ ఏంటంటే ఏమేమి వస్తువులను మనము ఉపయోగిస్తున్నాము అనేటటువంటిది మనము ఇక్కడ రాసుకునేటటువంటిది
ఇక్కడ మనకు వచ్చేసి ఇందులో ఎస్టిమేషన్ ఫార్మాట్ ఏముందంటే సీరియల్ నెంబర్, స్పెసిఫికేషన్స్ ఆఫ్ మెటీరియల్స్ అంటే మనం ఏం తీసుకుంటున్నాము, క్వాంటిటీ దాన్ని మనం తీసుకునేటప్పుడు ఏ విధంగా పిలుస్తాము, కిలో లెక్క పిలుస్తామా, మీటర్ల లెక్క పిలుస్తామా, ఈచ్ వన్ ఒక్కొక్కటిగా పిలుస్తామా అనేటటువంటిది. నెక్స్ట్ యూనిట్స్ అంటే యూనిట్స్ మనం ఏ విధంగా పిలుస్తాము, క్వాంటిటీ మనం ఎంత తీసుకుంటున్నామని. నెక్స్ట్ రేట్ దానికి ఎంత ఉంది రేట్ అనేటటువంటిది. తర్వాత అమౌంట్ అంటే దానికి ఎంత అమౌంట్ అవుతుంది 3 మార్క్. ఇది ఎస్టిమేషన్ ఫార్మాట్. ఇక్కడ మనము ఇందాక తీసుకున్నటువంటి ప్రాబ్లం లో మనకి ఏమేమి ఉన్నాయి అనేటటువంటిది ఇక్కడ చూసుకున్నాము. ఇందులో ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ కోడ్, మనం కంపల్సరీ ఒక డిస్ట్రిబ్యూషన్ కోడ్ అయితే కావాలి కదా. అట్లా మనం ఎన్ని తీసుకుంటున్నాము, ఒకటి. దాన్ని తీసుకున్నప్పుడు ఈచ్ వన్ లేదా ఒక్కొక్కటి అంటే కనుక ఈచ్ వన్ దానికి యావరేజ్ గా ఒక 150 రూపీస్ కాస్ట్ ఉంది అనుకోండి. ఇప్పుడు అమౌంట్ ఎంత ఒకటే తీసుకున్నాం కనుక 150 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ స్విచ్ బోర్డ్స్ అంటే బోర్డు మనము ఎన్ని తీసుకుంటున్నాము, 2 బోర్డులు తీసుకున్నాం. అంటే దాని కూడా మనం ఏమంటాము, ఈచ్ వన్ 1 అంటాం ఒక్కొక్కటి. దాని కాస్ట్ కూడా 50 రూపీస్ అంటే 30 రూపీస్. ఇక్కడ స్విచెస్ మనకు టోటల్ గా లోడ్ పాయింట్స్ 20 ఉన్నాయి కనుక 20 స్విచెస్ తీసుకుంటాం. అది కూడా ఈచ్ వన్ అనే పిలుస్తాం. ఇక్కడ అమౌంట్ వచ్చేసరికి ఒక్కొక్కటి 10 రూపీస్ ఉన్నా మనకు 200 అవుతుంది. నెక్స్ట్ ల్యాంప్స్ అంటే బల్బులు 14 విత్ హోల్డర్స్ తో కలిపి అంటే ట్యూబ్ లైట్స్ కదా మనకు హోల్డర్స్ తో కలిపి ఒక్కొక్కటి 100 రూపీస్ అనుకోండి. ఇక్కడ మనకి ఎంత అవుతుంది, 1400 అవుతుంది. నెక్స్ట్ ఫ్యాన్స్ టోటల్ మనం ఎన్ని ఫ్యాన్స్ తీసుకున్నాము, 6 ఫ్యాన్లు తీసుకున్నాం. అవునా, అంటే ఒక్కొక్కటి 1000 రూపాయలు వేసుకున్నాం యావరేజ్ కాస్ట్. అంటే 6 ఫ్యాన్ల కలిపి మనకి ఎంత 6000 అవుతుంది. నెక్స్ట్ వైర్ వైర్ మనకు 2 రకాలు ఉన్నాయి. ఒక 2 mm స్క్వేర్ వైర్ ఉంది, 1 mm స్క్వేర్ వైర్ ఉంది. ఇక్కడ రెండు మనం క్లియర్ గా మెన్షన్ చేయాలి. 1 mm స్క్వేర్ ఎంత 300 మీటర్స్ తీసుకున్నాము. దాన్ని మనం తీసుకునేటప్పుడు ఎట్లా మీటర్ అడుగుతాం కదా. అంటే 1 మీటర్ 10 రూపాయలు మనకు 3000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 2 mm స్క్వేర్ వైర్ మనకి ఎంత 40 మీటర్స్ అవసరం అవుతుంది. 40 మీటర్స్ అంటే దాని మీటర్స్ కదండి, అందుకే ఇక్కడ మీటర్స్ రాస్తున్నాం. యావరేజ్ దానికి రేటు 15 రూపీస్ అనుకోండి. ఇక్కడ మనకు 600 రూపీస్ అమౌంట్ అవుతుంది. ఇట్లా మనం తీసుకునేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో దాని రేట్ ని రాసేటటువంటిదే ఎస్టిమేషన్. ఇందులో మనం రాయాలనుకుంటే మనం చాలా రాయొచ్చు. సరే ఇప్పటికి మనకు 7 స్టెప్స్ అంటే మనకు లెంతీ ప్రాబ్లం ఉంది కనుక ఈ 10 పాయింట్లు రాస్తే సరిపోతుంది. ఇది ఎస్టిమేషన్, ఇది ప్రాబ్లం. ఇది చాలా అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోయిన వాళ్ళు ఎవరంటే నెక్స్ట్ మనకు ఎవ్రీ బుధవారం రోజు మన క్లాసెస్ ఉంటాయి కదా, ఆ రోజు వస్తే దీనికి సంబంధించి నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు డైరెక్ట్ గా